రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 3 విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులు సేకరించారు. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్ల పేర్లలో తప్పుల వల్ల మరొక 1.5 లక్షల మందికి రుణమాఫీ కాలేదని నిర్ధారించారు. మొత్తం 5 లక్షల మందికి పైగా రైతుల వివరాలను అధికారులు సిద్ధం చేశారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వాళ్ల ఖాతాలోకి 5,000 కోట్లు జమ చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే 3 విడతలకు కూడా రుణమాఫీ కాని రైతులకు ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2 నెలలు కావాల్సి వస్తుంది. 3 విడతలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ కార్యక్రమం కూడా ప్రారంభించింది. అయితే చాలా వరకు కూడా టెక్నికల్ ఇష్యూస్ తోని కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. దీంతో ఇటు బ్యాంకర్ల చుట్టూ, మరోవైపు అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ కూడా రైతులంతా కూడా వ్యయ ప్రయాసాలు పడి తిరిగిన పరిస్థితి మనం చూస్తాం. దీంతో ఇటు పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేయాలని కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరి ఈ రకంగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతు రుణమాఫీపై కూడా రైతుల నుంచి కూడా డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తారు. ఎవరికైతే అర్హులైన రైతులకు రైతు రుణమాఫీ కాలేదో వారందరి డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక కొత్త వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రైతుల నుంచి కూడా వివరాలు కూడా సేకరించారు. మరి ఒక కుటుంబాన్ని యూనిట్ గా చేసుకున్నప్పుడు ఒక కుటుంబంలో 2-3 రైతు రుణమాఫీ తీసుకునడంతో కొంతమంది కూడా రుణమాఫీ కాలేదు. దీంతో ప్రత్యేకంగా కూడా డీటెయిల్స్ కూడా సేకరించారు. కాబట్టి మరి రేషన్ కార్డు లేకపోవడంతో దాదాపు 4 లక్షల మందికి పైగా రైతులకు కూడా రుణమాఫీ కాలేదని కూడా గుర్తించారు. నిజానికి రైతు రుణమాఫీకి రేషన్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోలేదు. ఓన్లీ పాస్బుక్ ఆధారంగా తీసుకోవడమే జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా కొంతవరకు డైలమాలో ఉండడంతోనే చాలా వరకు కూడా రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో ఒక టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళతో పాటు ఆధార్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ లో పేర్లను కూడా తప్పుల వల్ల కూడా దాదాపు మరో 1.5 లక్షల మంది రైతులు కూడా రుణమాఫీ కాలని కూడా ఇటు అధికారులు కూడా నిర్ధారించారు. మొత్తం దాదాపు 5 లక్షల మంది పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. దీనికి సంబంధించిన వివరాలు కూడా అధికారులు కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే మనం చూసాం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రైతు రుణమాఫీని 3 విడతల్లో దాదాపు 18,000 కోట్లు కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. అంటే మేజర్ గా రైతులకు కూడా రైతు రుణమాఫీ కాకపోవడంతోనే పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి మనం చూసాం. దీనికి అదనంగా ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు కూడా రైతులకు సంఘీభావంగా కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అలర్ట్ అయి మరి ఎవరికైతే అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదో వారందరి డేటాను కూడా సేకరించారు. మరి వీళ్ళంతా కూడా దాదాపు 5 లక్షల మంది పైగా ఉన్నట్టుగా రిపోర్ట్ అందింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా డీటెయిల్స్ కూడా సిద్ధం చేశారు. కానీ మరియు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వాళ్ళ ఖాతాలు కూడా దాదాపు 5,000 కోట్లు వేసేందుకు కూడా ఇటు అధికారులు కూడా సిద్ధమయ్యారు. అంటే మొత్తానికి దాదాపు ఈ యొక్క బడ్జెట్ సెషన్ లో కూడా దాదాపు 33,000 కోట్లు రైతు రుణమాఫీకి మాత్రమే కేటాయించామని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమకు కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. అంటే ప్రజెంట్ అయితే మాత్రం ఈ 3 విడతలు కలిపి 18,000 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మరి మిగతా అమౌంట్ కూడా రిలీజ్ చేయాల్సింది. కాబట్టి మరి దీనికి కూడా కొంతవరకు కుటుంబాన్ని ఒక యూనిట్ గా చేసుకోవడంతోనే చాలా వరకు కూడా చాలా మందికి కూడా రైతు రుణమాఫీ జరగలేదు. అంటే మేజర్ గా దాదాపు ఒక 40% రైతులకు రైతు రుణమాఫీ జరగకపోవడంతో మరి వాళ్ళకు కొత్తగా కూడా ఎవరికి లోన్ రాని పరిస్థితి. మరోవైపు ఈ యొక్క మరి మాఫీ కూడా అవుతుందా లేదనిపై కూడా చాలా మంది కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త వెబ్సైట్ ద్వారా ఇటు మరోవైపు ఇటు అగ్రికల్చర్ అధికారులను కూడా వాళ్ళ ఇళ్లలోకి పంపించి డేటా కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి మరొక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకున్నప్పుడు 2-3 కుటుంబ సభ్యులే రుణమాఫీ సంబంధించి రుణం తీసుకుంటే మాత్రం మరి వాళ్ళందరిలో అందరికీ రుణమాఫీ అంటే దాదాపు 2 లక్షల లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో వారి డేటా కలెక్ట్ చేయడంలో కొంతవరకు అయితే ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటివరకు అయితే మాత్రం దాదాపు రేషన్ కార్డు లేకపోవడంతో దాదాపు 4 లక్షల మందికి రైతులకు కూడా రుణమాఫీ కాలేదని కూడా అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఇటు ఆధార్, బ్యాంక్ అకౌంట్ల పేర్లు కూడా తప్పుల వల్ల మరో 1.5 లక్షల మందికి కూడా రుణమాఫీ కాలేదని కూడా నిర్ధారించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా మొత్తం 5 లక్షల మంది రైతుల ఖాతాలు కూడా
వివరాలు కూడా అధికారులు కూడా సిద్ధం చేస్తారు. మరి మరోవైపు ఇంకోటి విషయం ఇక్కడ చూడాలి, ఎందుకంటే 2 లక్షల పైబడిన వారి పరిస్థితి ఏంటి అంటే 2 లక్షల లోపు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పింది. మరి పైన ఎంతున్నా కూడా అమౌంట్ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీంతో చాలా మంది రైతులు కూడా ఇప్పటికే 2 లక్షల పైబడిన వారు కూడా వాళ్ళంతా అమౌంట్ కూడా ఇప్పటికే బ్యాంకులో కట్టున్నారు కాబట్టి మరి తమకు 2 లక్షల లోపు రుణమాఫీ వర్తిస్తుందా లేదా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇందులో పొందుపరచలేదు. మరి దానికి సంబంధించిన రైతులు ఎంతమంది ఉన్నారు, పెద్ద రైతులు, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెప్పాల్సి ఉన్నది. మరి ప్రజెంట్ అయితే మాత్రం దాదాపు 5 లక్షల రైతులు అర్హులైన రైతులు గుర్తించడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్ లో కూడా రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసేందుకు కూడా సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖరీఫ్ సంబంధించిన సీజన్ కూడా ముగుస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే కొత్తగా వారికి అప్పులు పుట్టాలన్న గానీ వారికి సంబంధించిన పెట్టుబడి సాయం కూడా ఇప్పటికే రైతు భరోసా కూడా అందలేని నేపథ్యంలో ఇప్పటికే రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఇది మాత్రం కొంతవరకు రైతులకి అంటే అర్హులైన రైతులందరికీ మాత్రం కొంతవరకు ఉరుటనిచ్చిన అంశం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి 5 లక్షల మంది రైతులు అయితే ఇప్పటి వరకు అధికారులు కూడా గుర్తించడం జరిగింది. మరి వారి అకౌంట్ లో కూడా త్వరలోనే దాదాపు 5,000 కోట్లు అయితే ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్న సమాచారం ఏంటి, అలాగే ఇప్పుడు 5 లక్షల మందికి కూడా ఒకేసారి రుణమాఫీ చేస్తారు అంటే ప్రభుత్వం ఇవాళ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా అంటే తెలంగాణలో కొత్తగా కూడా డిజిటల్ రేషన్ కార్డును కూడా పైలట్ ప్రాజెక్ట్ గా కూడా తెలంగాణ సర్కార్ ఇప్పుడు తీసుకురాబోతోంది. సో దీనివల్ల ఇప్పుడు మన రైతులకు ఏమైనా కొత్త చిక్కులు వస్తాయా, ఎలా ఉండే అవకాశం ఉంది సతీష్? ఎస్, ప్రజెంట్ అయితే ఇటు పాత డాటా ఆధారంగానే అంటే ఇప్పటి వరకు అయితే దాదాపు అంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అప్పటి వరకు కూడా అంటే 2018 నుంచి మొదలుకుంటే 2023 డిసెంబర్ వరకు కూడా డిసెంబర్ 7 లోపు ఉన్న రైతుకు సంబంధించి ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళకి సంబంధించిన రుణాన్ని కూడా మాఫీ చేస్తామని కూడా చెప్పారు. అది కూడా 2 లక్షల లోపు ఉండాలని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దానికి సంబంధించిన డాటా ఆధారంగానే ఇప్పటి వరకైతే రుణమాఫీ అయితే అనౌన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. అయితే కొంతవరకు టెక్నికల్ ఇష్యూ వల్లనే దాదాపు 40% రైతులకు కూడా రైతు రుణమాఫీ కాలేదు. దీంతో మనం చూసాం దాదాపు 1 మంత్ నుంచి కూడా ఇటు అగ్రికల్చర్ అధికారులు కూడా రైతుల ఇళ్లలోకి వెళ్లి వారి డాటాను కూడా సేకరించడం జరిగింది. మరి అందులో జెన్యూన్ పరమైన అంటే జెన్యూన్ గా ఉన్నటువంటి రైతులకు కూడా ఇటు రైతు రుణమాఫీకి అర్హులైన కూడా ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఆ డాటా ఆధారంగానే ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఈ యొక్క రైతు రుణమాఫీ కూడా అమలు చేసేందుకు కూడా సిద్ధమైంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే దాదాపు 1 మంత్ నుంచి కూడా సేకరించినటువంటి వివరాల ప్రకారం దాదాపు 5 లక్షల మంది రైతులు ఉన్నట్టుగా గుర్తించారు. వాళ్ళందరి ఖాతాలు కూడా సరిచేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే అంటే 1-2 రోజుల్లో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం సిగ్నల్ రాగానే 5,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ ఖాతా కూడా అకౌంట్ కూడా జమ చేయ ఉన్నారు. మరి మీరు అన్నట్టుగా డిజిటల్ రేషన్ కార్డుతో పాటు డిజిటల్ ఆరోగ్య కార్డులు కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి మరి ఆ డాటాకు సంబంధం లేకుండా మరి ముందుగా ప్రకటించిన విధంగానే ఈ యొక్క రైతు రుణమాఫీని కూడా చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగా ఎవరైతే 2023 డిసెంబర్ 7 లోపు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తాం. అది కూడా 2 లక్షల లోపు ఉంటే మాత్రం మాఫీ చేస్తాం. 2 లక్షల పైబడి ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా పైన అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మరి 2 లక్షల లోపు ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా రుణమాఫీ వర్తించే వారికి తప్పకుండా రైతు రుణమాఫీ ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే దాదాపు 5 లక్షల రైతుల నుంచి కూడా వివరాలు కూడా సేకరించారు. కాబట్టి మరి త్వరలోనే ఈ యొక్క 5,000 కోట్లు కూడా రైతుల రుణమాఫీ ఖాతా కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.